ఇప్పుడేం చేయను? అప్పు, పట్నం వాడు ప్రేమని చెప్తాడే, కాని పల్లెటూరి వాడు ప్రేమను చూపిస్తాడు. అంతెందుకు, వాళ్ల కోపంలో కూడా ప్రేమే ఉంటుంది. నువ్వింకేం ఆలోచించకు. అంతకన్నా మంచోడు ఇంకెక్కడ దొరకడే. ఓకే చెప్పే. థ్యాంక్స్. పర్లేదే. ఆల్ ది బెస్ట్. రే అప్పుగారు ఫోన్ చేస్తున్నారు, నీకు తర్వాత చేస్తాను. సరేరా, ఆల్ ది బెస్ట్. హలో అప్పుగారు, చెప్పండి. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? కలుద్దామండి. నన్ను ఎక్కడ రమ్మంటారు? నేనే మీ దగ్గరికి వస్తాను. అవునా, అలాగేనండి. సరే, బాయ్. పెదవుల్లో దాచే చిత్రానివే, ముట్టుకుంటేనే మాసిపోయే పుట్టా బొమ్మ. అదేంటప్పు గారు సంచి పట్టుకుని తిరుగుతున్నారు? అంటే నన్ను వదిలించుకోవడానికి ఊరు వెళ్ళిపోతున్నారా? ఏం వద్దులేండి, నేనే వెళ్ళిపోతాను. అయ్యో చంటి గారు, మీరు వచ్చి కూర్చోండి. అదేం కాదు. అది ఒక్క నిమిషం, మీరు కాదని మాత్రం చెప్పకండి, నేను తట్టుకోలేను. అసలే మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది, నువ్వు ఒట్టి మొండోడివి, నీకు అసలు బాధే రాదు అని. చిన్నప్పటి నుంచి నాకెంత కష్టం వచ్చినా నేను ఎప్పుడు బాధపడలేదండి. ఇప్పుడు మీరు కాదని చెప్పి నా బాధకి ఏడుపుకి కారణం మాత్రం కాకండి. అయ్యో చంటి గారు, మీ ప్రేమ నాకు అర్థం కాకపోతే నేను మళ్ళీ తిరిగి వచ్చేదాన్నే కాదు. అయినా మీ క్యారెక్టర్ మంచిదని నాకు తెలుసు. మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో కూడా తెలుసు. అయినా మీరు మీ ప్రేమను చెప్పినంత అందంగా నేను చెప్పలేకపోతున్నాను. మీరంటే నాకు కూడా ఇష్టమే, కానీ మీ క్యారెక్టర్ మంచిదని తెలియడం వల్ల మీరంటే ఇష్టం కలుగుతుంది, కానీ ప్రేమ కాదు. అయినా మీ మీద ప్రేమ కలగాలంటే మనం ఒకరి గురించి ఒకరు ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలి. చెప్పండి, నా గురించి ఏం చెప్పమంటారు? ఇంటి పేరు చెప్పమంటారా, ఒంటి పేరు చెప్పమంటారా, మా ఊరి పేరు చెప్పమంటారా, తాత పేరు? అయ్యో చంటి గారు, ఇవేం కాదండి. మనం ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. తీసుకోండి, జాగ్రత్త, తాగండి. దీన్ని ఏమంటారు? కాఫీ. కాఫీ. అర్థమైంది, వంట రాదని. ఇంతకీ మీరు టిఫిన్ చేశారా? టిఫినా? టిఫిన్ నేను చేయలేదండి, నేను తిన్నాను అంతే. అది సరే గాని మీదే ఊరు? మా చింతల వలస అండి. వలసా? ఓ, అర్థమైంది. ఇంతకీ మీరేం చదివారు? ఇందాకే కదా ఈనాడు చదివాను. ఈనాడు చదువుకున్నానండి. అయ్యో, నేను అడిగింది అది కాదండి. ఎంతవరకు చదువుకున్నారు? 9 ఏళ్ల ముందు వరకు చదువుకున్నానండి. చంటి గారు, ఏ క్లాస్ వరకు చదువుకున్నారు? అంటే చెప్పడం కొంచెం కష్టంగా ఉంది. పర్లేదండి, చెప్పండి. 7th క్లాస్ వరకు చదువుకున్నానండి. 8th క్లాస్ ఎందుకు చదవలేదు? అంటే 8th క్లాస్ చదవాలంటే 7th క్లాస్ పాస్ అవ్వాలి కదండి. మరి మళ్ళీ రాయలేకపోయారా? 3 సార్లు రాశానండి. ఆ తర్వాత ఎందుకు ఆగారు? అంటే ఆ తర్వాత 7th క్లాస్ పరీక్షలే తీసారండి. అయినా నా గురించి ఎందుకులేండి, మీరేం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్. వద్దులేండి, మీరేమో జావాలు సాఫ్ట్లు అంటారు, నాకేమో అర్థమై చదవదు.
అయినా అదేం పెద్ద కష్టం కాదండి. మనసు పెట్టి చేస్తే ఏదైనా సాధించొచ్చు. మిమ్మల్ని సాధించినట్టు అనమాట. ఏమన్నారు? అదే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఏ? ఇప్పటి వరకు నా సంతోషానికి 2 కారణాలు ఉండేవండి. ఒకటి మా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ రోజు, ఇంకోటి నా స్నేహితులతో ఉన్న రోజు. ఇప్పుడు నా సంతోషానికి మీరు 3వ కారణం అయ్యారండి. అవును చంటి గారు, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ఇంట్లోనా? మేమే ఉంటామండి. అదే ఎవరెవరు? ఎవరెవరో ఎందుకు ఉంటారండి? నేను, మా అమ్మ, మా నాన్న, మా పెదనాన్న, మా పెదమ్మ, మా బాబాయ్, మా పిన్ని, మా చిన్న పిన్ని, వాళ్ళ పిల్లలు, మా చుట్టాలు, మా గేదెలు, మా ఆవులు, అందరం ఉంటాం. ఓ, మీది జాయింట్ ఫ్యామిలీయా? జాయింట్ ఫ్యామిలీ కాదండి, మా ఇంటి ఫ్యామిలీయే. అది సరేలేండి. మీ ఇంట్లో ఎవరు ఉంటారు? ఇప్పుడు ఎవరు లేరండి, నేను ఇక్కడికి వచ్చేసాను. మా పెద్దమ్మ బయటికి వెళ్ళింది. మీరు మరీను, నేను అడుగుతుంది అది కాదు. మీ ఇంట్లో మీ కుటుంబం వాళ్ళు ఎవరుంటారు అని. ఓ అదా, నేను మా పెద్దమ్మ అంతే. అది సరే చంటి గారు, ఎంతసేపు ఇక్కడే కూర్చుంటాం? కొంతసేపు అలా వెళ్ళి కేఫ్లో కాఫీ తాగుదామా? నాకు చిన్నప్పటి నుంచి కప్లో తాగడమే అలవాటండి. ఈ కేఫ్లు గీఫ్లు నాకు తెలియదండి. అయ్యో చంటి గారు, కేఫ్ అంటే కాఫీ దొరికే ప్లేస్. అది సరే, అది వదిలేండి. ఇప్పుడు మన ఇద్దరం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం కొద్ది రోజులు కలిసి ట్రావెల్ చేయాలి. ఒక్క నిమిషం. చంటి గారు, ఎక్కడికి? సంచిలో బట్టలై సర్దుకొని వస్తాను. అయ్యో చంటి గారు, కూర్చోండి. అది మనం ఇక నుంచి రోజు కలుసుకోవాలి అంటున్నా. మనం కలుద్దాం కలుద్దాం కలుద్దాం. మన ఇద్దరం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం కొద్ది రోజులు కలిసి ట్రావెల్ చేయాలి. ఒక్క నిమిషం. చంటి గారు, ఎక్కడికి? సంచిలో బట్టలై సర్దుకొని వస్తాను. అయ్యో చంటి గారు, కూర్చోండి. అది మనం ఇక నుంచి రోజు కలుసుకోవాలి అంటున్నా. మనం కలుద్దాం కలుద్దాం కలుద్దాం. ఏటండి అమ్మాయి గారా? ఏంటి సత్తి? మొన్నటిదాకా ముఖము తొక్కేసినట్టు పండులో ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్ లో తీసిన యాపిల్ పండులాగా కసకసలు ఆడేస్తున్నారు. అయ్య బాబోయ్, మీరు నవ్వారా? ఇన్నాళ్ళకు మొక్కలు 500 నరాలు స్పందించాయన్నమాట. అయినా నిన్నటి వరకు గొంజ కట్టేసిన దూడపిల్ల ఒకే దుక్కునుండేవారు. ఇప్పుడు ఏంటంటే రెక్కలు వచ్చిన పచ్చిలాగా ఓ ఎగిరేస్తున్నారు. ఏంటి సంగతే? అది నేను పడిపోయాను సత్తి. పడిపోయారా? నేను చిరిగిపోయిన ప్యాంట్ చూసి అప్పుడే అనుకున్నాను మీరేదో ములకప్పులో పడిపోయి ఉంటారని. దెబ్బలన్నా తగిలియా అమ్మా? ఓవర్ చేక్ సత్తి. పోనీ బేబీ ఎవరైనా చేసేస్తానమ్మా. రే సత్తి, నేను మాట్లాడేది క్రికెట్లో ఓవర్ గురించి కాదు, నువ్వు చేసే ఓవర్ యాక్షన్ గురించి. అది నేను చంటి అనే అబ్బాయిని ఇష్టపడుతున్నాను సత్తి. మీరు ఇష్టపడుతున్నారా? అసలు అది ఎలా సాధ్యం అమ్మగారు? ఏమో సత్తి, మాయ చేస్తాడు. నేను అప్పుడే అనుకున్నాను నీ అవతారానికి మాయగారు మంత్రగాడు తప్ప ఇంకెవడో సెట్ అవడని. ఏమన్నా? అదేం లేదు అమ్మగారు, చెత్త ఎత్తుకుందామని. నీ బుద్ధి మారదే సతీ, ఎప్పుడు నీలో నువ్వే మాట్లాడుకుంటావు. నేను మీ దగ్గర పనిచేసి ఇవ్వండమ్మా. అంత త్వరగా మారిపోతే ఇక మీకు వాల్యూ ఏముందమ్మా? అబ్బా అమ్మగారు, ఈ విషయం మీ పెద్దమ్మకి తెలిస్తే ఒప్పుకుంటారా? అది నా పర్సనల్, నీకు చెప్పాల్సిన పని లేదు. ఏంటి పని లేదా? ఆ మాత్రం దానికి ఎందుకు అమ్మగారు పొద్దున్నే ఫోన్ చేసేసా? రే సత్తి,
అది నా పర్సనల్, నీకు చెప్పాల్సిన పని లేదు అంటున్నాను. అయినా ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షన్? నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. మొన్నే మాదాపూర్లో రెంట్ కట్టేశాను, ఇప్పుడు మళ్ళీ ఎక్కడో లిమిట్స్ లో అంటే ఎలా ఉండాలమ్మా? అబ్బా సతీ, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఇంగ్లీష్ నేర్చుకోమని? నీకు ప్రతిదీ 2 సార్లు చెప్పలే నేను. ఎలా మీరు తెలుగు నేర్చుకోవచ్చు కదా.